అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. ముత్తైదువులకు మనం తాంబూలం ఇస్తూ ఉంటాం కదా. తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా తమలపాకులు ఇవి 3 కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. వీటిని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలండి. ఏమైనా బూజు అలాంటివి ఉంటాయి కదా వచ్చేటప్పుడు. సో అందుకని నీట్గా తుడిచిపెట్టుకోవాలి. ఆ కాడలు అనేది ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలి. తర్వాత అరటి పండ్లు, ఒక్క పొడి, ఒక్కలైతే 2 పెట్టాలి. తర్వాత దక్షిణ, అది మీ ఇష్టం అండి. తర్వాత జాకెట్ పీస్, తర్వాత పువ్వులు, పసుపు కుంకుమ, పసుపు తాడు, తర్వాత ఏదైనా మీరు నైవేద్యం చేస్తే ఆ నైవేద్యాన్ని కూడా ముత్తైదువులకు తాంబూలంలో ఇవ్వాలి. ఇక్కడ సామాన్యంగా అందరికి వచ్చే సందేహం ఏంది అంటే, తమలపాకులు ఉన్నాయి కదా, ఆ కాడలు కానీ అరటిపండు కాడలు కానీ ఇచ్చే వాళ్ళ వైపు ఉండాలండి. చివరిగా గాజుల్ని దేనికైనా ఇలాగ కట్టేస్తే చక్కగా ఉంటుంది. సో ఈ విధంగా ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.